6th జూన్ ఆర్బీఐ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇండియన్స్కి ఇచ్చింది. అదేంటంటే ఆర్బీఐ బ్యాంక్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్ అంటాం, దాన్ని 0.5% అనూహ్యంగా తగ్గించడం జరిగింది. దీనివల్ల మన హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్స్ మీద 50 బీపీఎస్ లేదా 50 పైసా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే సిఆర్ఆర్ అది కూడా 1% వరకు తగ్గించారు. ఇది మన ఇండియన్ ఎకానమీలో దాదాపు 2.3 ట్రిలియన్ రూపీస్ క్యాష్ని ఇన్ఫ్యూజ్ చేసే అవకాశం కలిగే ఒక స్ట్రాటజీ అనమాట. దీనివల్ల ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి కానీ, హోమ్ లోన్స్ కానీ, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో వాళ్ళకి కానీ అందరికీ ఒక రకమైన పాజిటివ్ సినారియో ఏర్పడుతూ ఉంది. మరోవైపు ఈ కారణం వల్ల హోమ్ లోన్స్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి కొత్తగా హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అవుతుంది. వీటితో పాటు ఇన్ఫ్లేషన్ సంబంధించి కూడా ఆర్బీఐ తన యొక్క టార్గెట్ని 3.7%కి తగ్గిస్తున్నట్టుగా, జీడీపీ పట్ల వాళ్ళ యొక్క ప్రీవియస్ అభిప్రాయాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తాం. సో ఏదేమైనా కూడా ఇలాంటి న్యూసెస్ మన స్టాక్ మార్కెట్కి కూడా పాజిటివ్ కలిగించాయి. ఇక్కడ నేను ఒకటి గుర్తు తేవదలుచుకున్నాను. ఒకటి, మార్కెట్లో ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ న్యూస్ అనేది వెళ్తూ ఉంటుంది, లేదా నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ వారు మార్కెట్ పడిపోద్దంట, రష్యా వారు మార్కెట్ పడిపోద్దంట, కోవిడ్ మళ్ళీ వస్తుందంట, మార్కెట్ పడిపోద్దంట, లేదా మార్కెట్ ఎప్పుడు కుప్ప కూలితే ఆ రోజే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అది ఎప్పటికీ జరగదు. ఎస్, మార్కెట్లో మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ని అప్లై చేయాలి, తప్పలేదు. కానీ మార్కెట్ పడిపోతుంది, మొత్తం కుప్ప కూలిపోతుంది, ఆ రోజే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే దానంత ఫులిష్నెస్ ఇంకోటి ఉంది. నేను ఇదివరకే చెప్పాను, 2025లో నిఫ్టీ 28,000 మార్క్ని టచ్ చేస్తుంది అని చెప్పాను. చూద్దాం, ఇంకొక 6 నెలలు ఉంది, నిఫ్టీ 28,000 మార్క్ని టచ్ చేస్తుందో లేదో. ఈలోగా ఎన్ని నెగిటివ్స్ వచ్చినా, ఎన్ని పాజిటివ్స్ వచ్చినా మార్కెట్లో వొలటిలిటీ ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2025 చివరికి మనం నిఫ్టీ 28,000 మార్క్ని చూస్తాం. స్టే ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టైం.